బెంగాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. మమతా బెనర్జీ ఆఫీస్కి నిప్పంటించారు. బారాబానీలోని టీఎంసీ ఆఫీస్కి నిప్పంటించారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. మంటలు భారీగా ఎగిసి పడటంతో బూడిదైపోయింది ఆ ఆఫీస్కి సంబంధించిన విజువల్స్ ని రైట్ సైడ్ బాక్స్ లో మనం చూడొచ్చు. పార్టీ ఆఫీస్కు నిప్పు పెట్టడంతో బారాబానీలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఆసన్సోల్లో కూడా టీఎంసీ ఆఫీస్ పైన దాడి జరిగింది. కుర్చీలు, టేబుల్స్ ధ్వంసం చేశారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. ఇప్పటికే భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. హుటాహుటిన అక్కడికి పోలీసులు, కేంద్ర బలగాలు చేరుకొని సిట్యుయేషన్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ని రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. యు వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు కోల్కతా నుంచి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఒక పక్కన 189 నుంచి 193 సీట్ల మధ్య బీజేపీ అన్ని సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉన్న సమయంలో ఇప్పుడు ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయా? ఇటు టీఎంసీ, బీజేపీ పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారా? ఎలాంటి వాతావరణం నెలకొని ఉంది ఇప్పుడు అక్కడ? ఎగ్జాక్ట్లీ నివురుగప్పిన నిప్పులా ఉంది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ పరిస్థితి. 15 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంతో పాలన కొనసాగించినటువంటి మమతా బెనర్జీ పార్టీ ఆఫీస్కి సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్లో 2 ప్రాంతాల్లో జామోరియా మరియు బారాబానీకి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్న పార్టీ ఆఫీస్కి నిప్పు పెట్టారు, ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది దుండగులు. పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. కేంద్ర బలగాలు డిప్లాయ్ అయ్యి వారిని నివారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్రిక్తంగా ఉంది. ఈ రోజు రాత్రికి కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రోడ్ల పైన పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో గత కొంతకాలంగా ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈ జమారియా మరియు బారాబానీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. కొద్దిసేపటి క్రితం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం దగ్గరకు వచ్చారు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ కేంద్రం దగ్గరికి. అక్కడ కూడా ఆమె వాహనాన్ని కొద్దిమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు వాహనం వెంట కొద్దిసేపు పరిగెత్తారు. కాకపోతే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించినటువంటి వెంట ఒక్క టీఎంసీ కార్యకర్త కూడా లేకపోవడం అనేటువంటిది అక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది.